వస్తే క్రిందటిసారి 50 వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది టీఆర్ఎస్కి, 45-50 ఇచ్చారు. తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు 2014 నాటికి 40 దాకా 40-45 తెలంగాణలో ఇచ్చారు. ఆంధ్రాలో 25 అడిగారు, 13 ఇచ్చారు. అంటే అప్పుడు 58 దాకా ఇచ్చినట్టు రెండు కలిపితే ఉమ్మడి. ఒక ఆంధ్ర చూసుకుంటే అట్లా ఉంది. ఇప్పుడు ఈ దఫా 31 వదులుకోవాల్సి వస్తుంది. హైయెస్ట్ వదులుకున్నది 2014లో విడిపోయిన రాష్ట్రంలో లెక్కేసుకుంటే, ఆంధ్రలో 13 కలిపి 31 వదులుతున్నది. పార్లమెంట్ స్థానాలు కూడా కిందసారి 4 ఇచ్చారు. ఈ దఫా ఎన్ని ఇచ్చారు? ఏకంగా 6-2-8 లెక్కలు. మరి 8 పార్లమెంట్ స్థానాలు 31 వదులుకున్నదంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ఇదే కదా. అంటే ఆ లెక్కను చూసుకుంటే గెలిచింది మన 3 కదా. అంటే గెలవడం కాదు బేసిక్ గా నేను అనేది. గెలిచినా ఓడినా పార్టీ నాయకుడికి ఎట్లుంటది? నాది ఇప్పుడు తెలుగు బీజేపీలో అసలు ఒకసారి గెలవలేదు సొంతగా, కానీ ఎందుకు గొడవ పడుతున్నారు? మా నియోజకవర్గం ఎందుకు గొడవ పడుతున్నారు అంటే, నాది అనేటువంటి ఒక, ఇప్పుడు మనం ఏ ఊరైనా పోయిరండి, మన ఊరు అడుగు పెడుతున్నప్పుడు అన్నిళ్ళు మనవి కాదు, కానీ ఊళ్ళోకి అడుగు పెట్టగానే మనకు ఫీలింగ్ ఏదొస్తుంది? మన